మద్దతు తెలపడానికి వచ్చినటువంటి పెద్దలు గుంటూరు నుంచి వచ్చారు. డేవిడ్ పాల్ గారు. గౌరవనీయులు, పూజ్యులు, నాకంటే ఎక్కువ జ్ఞానం సంపాదించిన గొప్ప వాళ్ళందరూ కూడా నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతగా ఉంటున్నాను. ముఖ్యంగా రమణమూర్తి గారి స్పీచెస్ వింటూ నేను చాలా సంతోషపడేవాడిని. విన్న తర్వాత ఈ అడ్రస్ తెలుసుకొని వెతుకుతూ ఉంటే ఒక మిత్రుడు కదిజ్ఞాసి సుధాకర్ గారు కూడా పరిచయం చేశారు. ముఖ్యంగా నాకు షిరిడి సాయి భక్తులైనటువంటి సాయి శ్రీనివాస్ గారికి నేను చాలా సంతోషపడుతున్నా. ఆయన గారు మాట్లాడింది, నేను షిరిడి సాయి భక్తుడిని కాకపోయినా భక్తుడినే, విశ్వాసిని. నా పేరు డేవిడ్ పాల్ అవ్వచ్చు, కానీ మా నాన్నగారి యొక్క ఇది మాది క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్. ఆర్సీఎంలో ఈ హిందూస్లో ఎన్ని రకాలైన పూజలు చేస్తారో మేము అన్ని లక్షల గ్రూపులు అయిపోయినాయి. ఇవన్నీ నిజమైనటువంటి క్రైస్తుని ఎవరు ఆవిష్కరించడం లేదు. దానికి గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు వివేకానంద సాహిత్యం చదివిన తర్వాత నాకు క్రైస్తు అర్థమయ్యాడు. వివేకానంద, రామకృష్ణ పరమహంస ఇవి చదివిన తర్వాత బైబిల్ అర్థమైంది. దీని యొక్క మూలం మనది గురు పరంపర అనేది నాకు అర్థమయ్యి, నాకు ఇది ఎంతవరకు ఏగిపిస్తారో తెలియదు, నేను నిజంగా సత్యవంతంగా నమ్ముతున్నాను. అది గురు పరంపర మన భారతదేశం నుంచి ప్రారంభమైంది. మునులు వీళ్ళందరి ద్వారానే సత్యాన్వేషణ జరిగిన తర్వాత ఈ స్వార్థపరులు, సహజంగా మానవులు స్వార్థాన్ని జయించడం కష్టం. ఆ స్వార్థపరులు తీసుకొచ్చినటువంటి ఛద్రమైనటువంటి ఆలోచన విధానాలని అన్వేషిస్తూ మనం సత్యాన్వేషణ చేయగలిగినప్పుడే మనం రమణమూర్తి గారు ప్రారంభించినటువంటి మన మిత్రులు ముస్లిం సహోదరులు ప్రారంభించినటువంటి ఈ హిందూస్థానీ గౌరక్షా సమితికి మనం న్యాయం చేయగలమని మేము నాకుండా దానిలో ఈ సమయాన్ని నాకెంతో, ఇంతకుముందు కూడా నేను రమణమూర్తి గారిని కలిశాను. కానీ దీనిలో నాకు ఆ దేవదేవుడు ఒక అవకాశం ఇచ్చాడని, దీనికోసమే నేను రమణమూర్తి గారి స్పీచెస్ విని ఇక్కడ అట్రాక్ట్ అయ్యానని నేను నమ్ముతున్నాను. ఇంకొకటి ఏంటంటే, బైబిల్లో ఒకటి ఉంటుంది, ఒక వాక్యం ఉంటుంది, దేవుని యొక్క ప్రేరణ లేనిదే ఏ ఇద్దరు మధ్య కూడా సఖ్యత కుదరదు. ఆ ప్రేరణతోనే ఈ కార్యక్రమం జరుగుతుందనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఆంధ్రాలో గుంటూరులో నేను తప్పకుండా 100% ఈ సంస్థని స్థాపించి నా వంతుగా కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను ఈ సభాముఖంగా. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.